అసలు ఎలా వస్తున్నా రెడ్ కలర్? అదే అదే మహిమ. I can't believe it. We luckily got business class. My dad is sitting there. There. Hi guys. Nan introduction cheppaniva. Hi guys. Welcome to Just Noisy. Call me Vishwani. Hello. Hi. That is my dad, Bhanu Kiran. Hi Chappu. Hi. Mummy. So guys, మేము ఎక్కడున్నామో తెలుసా? We are at Meghalaya. ట్రిప్కి వచ్చాం గైస్ అండ్ హీఈస్ అవర్ డ్రైవర్ విక్కీ. హాయ్. మాది మొత్తం 5 nights and 6 days అనమాట. ఇవాళ ఫస్ట్ డే ప్లాన్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు కామాఖ్య టెంపుల్ విచ్ ఈజ్ శక్తిపీఠం. ఇవాళ అయితే గువాహతి తర్వాత ఇవాళ సాయంత్రం మేము టెంపుల్ అయిపోయిన తర్వాత ఒక సైట్ సీయింగ్ ఏదైనా చూసుకొని దెన్ లేటర్ వీ విల్ మూవ్ టు షిలాంగ్. నైట్ షిలాంగ్లో స్టే చేసుకొని టుమారో షిలాంగ్ సైట్ సీయింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. ఆర్ యూ? మమ్మీ డాడీ ఆర్ యూ ఎక్సైటెడ్? సో నేను బాగున్నా కదా, పింక్. నాకు యాక్చువల్గా కొత్త స్పెక్స్ వచ్చాయి గైస్. ఫస్ట్ ఈ గ్లాసెస్ అయితే చూపిస్తాను, తర్వాత సన్ గ్లాసెస్ చూపిస్తాను. మా మమ్మీ డాడీ అనుకుంటున్నారు ఏదో పిచ్చిది ఏదేదో వాగుతుంది అనుకుంటున్నారు. వ్లాగ్ అంటే ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి కదా, కామ్గా ఉండకూడదు. బాగుంది కదా? స్పెక్స్ తీసేద్దాం. ఓకే గైస్, లెట్స్ గో. కామాఖ్య టెంపుల్, ఇట్ ఈస్ అ ఫేమస్ టెంపుల్ ఇన్ గువాహతి. గువాహతిని ప్రాగ్జ్యోతిషపురం అని కూడా అంటారు. ఇట్ ఈస్ అ హిస్టారికల్ నేమ్ ఫర్ సిటీ గువాహతి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. ఇట్ వాజ్ నోన్ యాజ్ కామాపుర కింగ్డమ్. ఇదన్నమాట ఎంట్రన్స్ కామాఖ్య టెంపుల్కి. రామాయణంలో దీని ప్రస్తావన ఉంది, మహాభారతంలో దీని ప్రస్తావన ఉంది. మహాభారతంలో ఏంటి అంటే కౌరవుల పక్షంగా భగదత్తుడు అనే రాజు ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆయన ఏం చేశాడంటే దుర్యోధనుడికి సపోర్ట్గా వెళ్ళాడు. సపోర్ట్గా వెళ్ళి మహావీరుడు భగదత్తుడు అనేవాడు. ఓకే. సో అర్జునుడి చేతిలో చనిపోయాడు ఆయన. తర్వాత భగదత్తుడి కొడుకు మణిదత్తుడు అని అతను కూడా వీరుడు, అతను పోరాడాడు. కానీ ఇక పాండవుల ఇది తెలుసు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఆ తర్వాత ప్రాగ్జ్యోతిషపురం అనేది పాండవుల అధీనంలోకి వచ్చింది. పాండవులు పాలించారు దీన్ని. ఆ ప్రాగ్జ్యోతిషపురంలో దాన్ని కాలక్రమంలో ఏంటి అంటే ఇక్కడ కామాఖ్యాదేవి ఉండడం వల్ల కామాపురం అని కూడా పిలిచేవాళ్ళు. కామాపురం. ఆ కామాపుర కాస్త పోనుగా గువాహతిగా మారింది. గౌహతి ఒక వ్యాపారం పేరు అది. యాక్చువల్లీ వ్యాపార లావాదేవీలు బాగా అయ్యేవి. బ్రహ్మపుత్ర నది పక్కనే ఉండడం, ఈ లావాదేవీల వల్ల ఏంటది ఒక నట్ ఆర్కా నట్ గుహ అంటే ఆర్కా నట్, అవి హట్ అంటే వ్యాపారం ప్లేస్. అలా గౌహతి అయింది. గైజ్, ఈ వ్లాగ్లో మాత్రం నేను మా డాడీ బాగా మాట్లాడుతూనే ఉంటాం. ఇలాంటి విషయాలు బాగా మాట్లాడతాడంటే మా డాడీ మాట్లాడతాడు, కొన్ని నేను మాట్లాడతాను. ప్రస్తుతానికైతే మీకు రోడ్ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. మనం కొండపైకి వెళ్తున్నాము. కొండ పైన ఉందన్నమాట కామాఖ్య టెంపుల్. ఈ కామాఖ్య టెంపుల్ గురించి చెప్పాలి అంటే శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. प्रसाद लेना दिन से हम मानेंगे तो 500 का 600 700 कितना है कितना? Mommy's Hindi is so cute.
ఇవన్నీ అమ్మవారికి పెడతామన్నమాట. బొట్టు బిళ్ళలు, గాజులు, అద్దం, చున్నీ. Let's go. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి 5 నుంచి 7 గంటల వరకు క్యూలో వెయిట్ చేస్తారనమాట. మాకు వచ్చేసి ముఖ దర్శనం అయింది. గాయ్స్, మా దర్శనం చాలా బాగా జరిగింది. సో కామాఖ్య దేవి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, జూన్లో ఈ టెంపుల్ 5 రోజులుగా క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే అప్పుడు అమ్మవారికి 5 days పీరియడ్స్ అవుతాయి అన్నమాట. అండ్ ఆల్సో బ్రహ్మపుత్ర రివర్ మొత్తం రెడ్ కలర్, అంటే ఆ వాటర్ మొత్తం రెడ్ కలర్లో వచ్చేస్తుంది. అసలు అది ఎలా ఏంటి అనేదే అదొక వింత. ఏంటో మరి. ఏంటి మమ్మీ అసలు దాంట్లో ప్రత్యేకత ఏంటి? మాత గొప్పతనం నిజంగా ఆవిడ ఉందనేది ఖచ్చితంగా చెప్పడానికే ఇది తెలుస్తుంది. అంటే 5 రోజులు పీరియడ్ అయ్యి 5 రోజులు ఆ నది కూడా ఎర్రగా మారిపోతుంది కదా. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే అమ్మ ఉంది, అమ్మ ఉన్నది అనేది నిదర్శనం అంతే. 18 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం. 18లో 13 శక్తిపీఠం ఇది. దాంట్లో హరిక్షేత్రం. సో పార్ట్ ఆఫ్ ది బాడీ వచ్చేసి వల్వా, అమ్మవారిది వల్వా వజైనా అనేది ఈ ప్రాంతంలో పడిందనమాట. అందుకని కామాఖ్య దేవి టెంపుల్ అని అంటారు. Part of the body fallen, Valva. Location Guwahati, Assam. Name of the Shakti Peetham, Kamapura Devi. డాడీ, కామాఖ్య టెంపుల్ అనే ఈ టెంపుల్ గురించి ప్రత్యేకతలు ఒక 2-3 చెప్పవా మా ఫ్రెండ్స్కి? కామాఖ్య దేవి టెంపుల్ అనేది ఇప్పటిది కాదు, క్రీస్తు పూర్వం నుంచి ఈ ఆలయం ఉన్నట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. కామాఖ్య అన్న పేరు ఎందుకు వచ్చింది? దక్షుడు అనే మహారాజు కూతురు సతీదేవి. ఆ సతీదేవి ఏం చేసింది? పరమశివుడు అప్పట్లో ఆయన పేరు మహాదేవుడు. ఆ మహాదేవుని ప్రేమించి పెళ్లి చేస్తాడు. ఇప్పుడున్న పరుహత్యలు అప్పట్లోనే ఉన్నాయి. ఆయన చాలా హట్ అయిపోయాడు దక్షుడు. నా కూతురు ఏంటి, నువ్వు మిలియనీర్వి, నువ్వేంటి పోయి ఆ శ్మశానంలో కాపురం చేస్తున్నట్టు ఆ శ్మశానంలో బతికేవాడిని ఎట్ట పెళ్లి చేసుకున్నా, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాడు. ఇంట్లోకి అసలు నీకు మీ ఆయనకి ఇద్దరికి ప్రవేశం లేదన్నాడు అనేసి గొడవలు అవుతున్నాయి. ఈ గొడవలు అవుతున్న టైంలో ఒక యజ్ఞం తలపెట్టాడు, అదే దక్షయజ్ఞం. ఆ దక్షయజ్ఞం చేస్తున్న టైంలో ఏమైంది? దక్షుడు యజ్ఞానికి రాక్షసుల్ని, దేవుళ్ళని, మానవ ఋషులందరినీ పిలిచాడు, కానీ మహాదేవుడిని పిలవలేదు. సొంత అల్లుడు. కూతురు చాలా హట్ అయింది సతీదేవి. హట్ అయిపోయి నేను వెళ్తా నాన్న దగ్గరికి, నాన్న చేసే యజ్ఞానికి. మహాదేవుడు అన్నాడు, వద్దమ్మా, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు. అదే అట్లే వచ్చింది పిలవని పేరంటం అని. పిలవని పేరంటానికి వెళ్ళకూడదని మహాదేవుడు చెప్పాడు. అయినా భార్య వినలేదు. అంటే సతీదేవి వినకుండా తండ్రి చేసిన యజ్ఞం దగ్గరికి వచ్చింది. తండ్రి అవమానించాడు, ఎవరు రమ్మన్నారు నిన్ను? అది భార్య చెప్పింది, దక్షుడి భార్య అంటే సతీదేవి తల్లి. వద్దు, కూతుర్ని ఇచ్చేయి అంటే, నీ కూతురు కావాలా మొగుడు కావాలని అడిగాడు.
సో ఆమె కామ్గా ఉండిపోయింది. కూతుర్ని అవమానిస్తూ ఉంటే కూతురు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోయింది. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటే ఆ డెడ్ బాడీ అంతే ఉంది. అయినా సరే యజ్ఞం కొనసాగిస్తున్నాడు. కొనసాగించేసరికి మహాదేవుడికి విషయం తెలిసిపోయి, నువ్వు వెళ్ళి దక్షుడి యజ్ఞాన్ని చిన్న భిన్నం చెయ్యి అని చెప్పేసి ఎవరిని చేశాడు, జటాజుటం నుంచి వెంటనే తీసిసిరేశాడు. అది వీరభద్రుడిగా అవతరించింది. వీరభద్రుడికి ఆర్డర్ ఇచ్చాడు, పోయి దక్షుడి యజ్ఞం నాశనం చెయ్యి, నా భార్య శవం ఉంది అక్కడ అని చెప్పి ఇచ్చేసరికి వచ్చాడు ఈయన. వీరభద్రుడు వచ్చి ఒక్కొక్కరిని తునకలు దేవుళ్ళని రాక్షసులందరినీ చంపేశాడు. దక్షుడి తల తెగ నరికాడు. శివుడు వచ్చాడు. వచ్చి భార్య సతీదేవి బాడీని మీద వేసుకొని ఉగ్ర తాండవం చేశాడు. అగో అలా వచ్చింది శివతాండవం. ఆ శివతాండవం చేస్తుంటే ప్రపంచం మొత్తం కూడా కకావికలం అయిపోయింది. వికలం అయినప్పుడు వీళ్ళంతా వెళ్ళి దేవదేవతలందరూ వెళ్ళి మహాదేవుని విష్ణుమూర్తిని వేడుకున్నారు. అయ్యా విష్ణుమూర్తి, శివుడేమో అదే మహాదేవుడు ఉగ్రతాండవం చేస్తున్నాడు, ఆ శివతాండవం వల్ల మొత్తం సృష్టి అంతా కకావికలం అవుతుంది, ఏమైనా చెయ్యి అంటే అప్పుడు ఆయన వచ్చి ఆ ఉగ్రతాండవాన్ని ఆపాలి అంటే సతీదేవి బాడీ కనపడొద్దు, ఆ శవం కనిపించింది అంటే ఈయన ఇంకా ఉగ్రతాండవం ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి ఏం చేశాడు, విశ్వచక్రాన్ని సంధించాడు. ఆ విశ్వచక్రం ఏం చేసింది, సతీదేవి శరీరాన్ని ఖండాలుగా నరికింది. ఆమె 108 భాగాలు అంటారు. కానీ భారతదేశం చుట్టుపక్కలన్నింటిలో కూడా 18 ఖండాలుగా అంటారు. అవే అష్టాదశ. అష్టాదశ అంటే 8 దశ అంటే 10, 18 శక్తిపీఠాలుగా అవతరించాయి. అలా ఒక్కొక్క భాగం పడ్డ చోట మన తెలంగాణలో జోగులాంబ టెంపుల్ ఉంది. ఆ జోగులాంబ టెంపుల్ దవడ పడింది అంటారు. ఆ జోగులాంబ పట్ట భాగం వెజైనా అంటే యోని భాగం ఇక్కడ పడింది. అలా ఇక్కడ ఒక శక్తిపీఠంగా అవతరించి, అందుకే దీన్ని కామాఖ్య టెంపుల్ అంటారు. సంవత్సరానికి 5 రోజుల పాటు మహిళలకు అయితేనట్టే ఋతుస్రావం అవుతుంది అమ్మవారికి. ఆ టైంలో పక్కన బ్రహ్మపుత్ర నది కూడా ఎర్రగా పారుతుంది, ఎర్రగా కనిపిస్తుంటారు. 5 రోజులు కూడా ఈ టెంపుల్ మూసేస్తారు. అదే మహిమ. నది వైపు కూడా జనం వెళ్ళరు ఆ టైంలో, పైన చూస్తుంటారంటే. ఇటువంటి మహిమాన్విత క్షేత్రం ఈ కామాఖ్య టెంపుల్. చిన్న చిన్న మేక పిల్లల్ని, పక్షులు అంటే పావురాళ్ళని, తర్వాత గేదెల్ని బలిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడే కాదు, యుగాల నుంచి కూడా చాలా అద్భుతమైన మహిమ కలిగింది అంటారు. మీరు కూడా వీలైతే ఒకసారి రండి కామాఖ్య టెంపుల్కి. కామాఖ్య టెంపుల్ దర్శించుకొని చాలా బాగుంది టెంపుల్. పుణ్యం చేసుకోండి. అది బాగా చెప్పాను. థ్యాంక్ యూ. అది గైస్, టెంపుల్కి అయితే మీరు పక్కా విజిట్ చేయండి. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అమ్మవారిని కూడా చూసాము. ఏంటో మొత్తం టెంపుల్లో మొత్తం అంతా ఎర్రగానే ఉంది. నా హ్యాండ్స్ చూసారా గైస్? మా బొట్లు చూడండి. డాడీని బొట్టు బాగుంది. బుట్టది వెళ్ళి మళ్ళీ అక్కడికి రావాలి కదా, స్టార్టింగ్ పాయింట్ రావాలి. ఈ డివైడర్ పక్కన ఉన్న రోడ్ మేఘాలయ, ఇది అస్సాం. క్రేజీ guys, look at the weather. I'm loving it so much. It's raining. Guys, మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? అస్సాంలో ఉన్నాం గాయస్. సో నాకు ఇప్పుడు అర్జెంటుగా మేఘాలయ వెళ్ళాలని ఉంది. ఎలా వెళ్తారో తెలుసా? ఇలా వెళ్తే మేఘాలయ. ఇది మేఘాలయ, ఇది అస్సాం. మేఘాలయ, అస్సాం, మేఘాలయ. అదనమాట ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మేము బయలుదేరాము షిలాంగ్కి. షిలాంగ్లో ఎన్నో ప్లేసెస్ చూపిస్తాను, ఎన్నో వాటర్ ఫాల్స్ చూపిస్తాను.
మీరు చూసి ఎంజాయ్ చేయాలి. బట్ కామాఖ్య టెంపుల్ది ఇది ఒక సపరేట్ వ్లాగ్ చేశాను. డే 2 and 3 ఇంకో వ్లాగ్ వస్తుంది, అండ్ డే 4 and 5 అనదర్ వ్లాగ్ అనమాట. మరొక విషయం మర్చిపోకండి, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.